హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో స్ట్రాటజీస్ గురించి మాట్లాడదామని లాస్ట్ వీకే అనుకున్నాం, కానీ టైం లేదు. సో ఈ రోజు నుండి మనకి స్ట్రాటజీస్ వీడియో స్టార్ట్ అవ్వబోతున్నాయి. అంటే వీక్లీ 1 or 2 ప్లాన్ చేస్తా నా టైంని బట్టి. మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తే అవి కవర్ చేస్తూ ఉంటా. అందుకే స్ట్రాటజీస్ అనేవి ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు మనం స్టార్ట్ చేసేది ఫస్ట్ వన్ హ్యామర్. నాకు తెలిసి 14-15 క్యాండిల్స్ ఉన్నాయి. క్యాండిల్ స్టిక్స్ నుంచి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన స్ట్రాటజీస్, వాటి గురించి మనం ఈ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే అసలు క్యాండిల్ స్టిక్స్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ పైన ఉండేవి మనకి ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసేసుకుందాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు పక్కా చూడండి, మీకు టైం ఉంటేనే. సో నో ఫోర్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, నౌ విల్ మూవ్ టు ద వీడియో. సో మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ హ్యామర్ చెప్పే కదా, ప్రైస్ యాక్షన్లో మనకు అరౌండ్ 14 to 15 ఈ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్ ఫార్మేషన్ ఎక్కడవుతుంది, దాని ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, నెక్స్ట్ టార్గెట్ కూడా పెట్టేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ హ్యామర్ గురించి మాట్లాడితే, మనం టెలిగ్రామ్ గ్రూప్లో అప్పుడప్పుడు నేను హ్యామర్ రిలేటెడ్ పోస్టులు కూడా పెట్టి క్విజ్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ తర్వాత అయినా ఐడెంటిఫై చేస్తారో చూస్తే చాలా వరకు చేస్తున్నారు, మోర్ దాన్ 50+% చేస్తున్నారు. దట్స్ గ్రేట్. సో అసలు ఈ వీడియోలో నేను ఏం మాట్లాడబోతున్నా అంటే, ఇంట్రడక్షన్ ఫస్ట్ది, ఫార్మేషన్ ఇన్ డీటెయిల్స్, అసలు హ్యామర్ అంటే ఏంటి, ఎలాంటి ఫార్మేషన్ ఉంటుంది, ఎలా ఐడెంటిఫై చేయాలి. నెంబర్ 3 హౌ టు ట్రేడ్. నెంబర్ 4 స్ట్రెంగ్త్, అసలు ఏ టైప్ ఆఫ్ థింగ్ ఎలా కనిపిస్తే దాన్ని మనం అంత స్ట్రాంగ్గా ఐడెంటిఫై చేయగలం. ఇంత స్ట్రాంగ్ ఉంది అనేది మనం, అంటే ఇది స్ట్రాంగ్గా, ఇది స్ట్రెంగ్త్యా, వీకా అనే దాని గురించి కూడా అర్థమైపోద్ది. ఎగ్జాంపుల్ చార్ట్ ఒకటి మాట్లాడతా. మీకు ఎగ్జాంపుల్ చార్ట్స్ ఇంకా కావాలి అంటే మనం ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం. ఇక్కడ ఎక్కువ పెడితే లెంత్ అయిపోతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటేనే గ్రూప్లో జాయిన్ అవ్వండి. కొంచెం మనం ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను నేను, గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఎక్కువ అంటే అవసరం ఉందే మాట్లాడతా, అవసరం లేని ఏం మాట్లాడను. కొందరు ఎగ్జిట్ అవుతూ ఉంటారు, నో ప్రాబ్లం. ఒక్కరున్నా సరిపోద్ది, దట్స్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ వస్తే ఇంట్రడక్షన్. అసలు ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడితే, సింగిల్ క్యాండిల్ స్టిక్స్. అసలు సింగిల్ క్యాండిల్ స్టిక్ అంటే ఇది హ్యామర్ అనేది ఒకే ఒక క్యాండిల్ స్టిక్తో ఫామ్ అవ్వాలి. పక్కన వాటితో బేస్డ్గా మనం చెప్పొద్దు. అంటే పక్కన వేరే క్యాండిల్ ఫామ్ అయింది, ఈ ముందు ఒకటి ఫామ్ అయింది, దీని తర్వాత ఒకటి ఫామ్ అయింది అనే వాటి గురించి మనం మాట్లాడకూడదు. సింగిల్ క్యాండిల్ స్టిక్స్ మాత్రమే ఫామ్ అయింది. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ఎట్ బాటమ్ ఆఫ్ డౌన్ ట్రెండ్. మీరు మంచిగా వినండి, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ ఎట్ బాటమ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ అంటే ఒక అప్ ట్రెండ్ అయిపోయింది, మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్కి వస్తే ప్రీవియస్ మేజర్ రెసిస్టెన్స్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో బాటమ్ ఆఫ్ డౌన్ ట్రెండ్ ఎక్కడైతే ఇంకా ఈ డౌన్ ట్రెండ్ అయిపోయింది, దీంతో ఇంకా మళ్ళీ కంటిన్యూ అవ్వదు డౌన్ ట్రెండ్ అన్నప్పుడు ఫామ్ అయ్యే క్యాండిలే హ్యామర్. అంటే హ్యామర్ ఒకటే ఫామ్ అవుతుంది అంటే ఇంకా వేరే కూడా ఫామ్ అవుతాయి. ప్రజెంట్ హ్యామర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యామర్ను మాత్రమే ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ పుషప్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, సెల్లర్స్ వాల్యూమ్ అనేది తగ్గిపోయి బయ్యర్స్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇంక్రీజ్. అప్పుడు బయ్యర్స్ ఓకే, ఇంతవరకు ప్రైస్ పడిపోయింది, దట్స్ ఎనఫ్, ఇంతకంటే మించి ప్రైస్ని పడేయకూడదు అని బయ్యర్స్ ఏమవుతారు అంటే, ఇది అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉంది ప్రజెంట్ స్టాకు, సో వీ నీడ్ టు ఎంటర్ అని ఈ బయ్యింగ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అసలు క్యాండిల్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ దాంట్లో చూద్దాం. జస్ట్ మీరు ఐడెంటిఫై చేశారు. ఫార్మేషన్ ఇన్ డీటెయిల్, అసలు ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడితే, బాడీ షుడ్ బి షార్ట్ అండ్ ఎట్ ద టాప్. అంటే ఇది ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం క్యాండిల్ అనుకోండి, బాడీ షుడ్ బి షార్ట్, చిన్నగా ఉండాలి ఈ బాడీ. ఓకే, మరి రెడ్ ఉంది, గ్రీన్ ఉందంటే ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కొంచెం గ్రీన్ ఉంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నట్టు, రెడ్ అయినా ఓకే, ఎందుకంటే డౌన్ ట్రెండ్లో రెడ్ ఫామ్ అయినా హ్యామర్, రెడ్ క్యాండిల్ హ్యామర్ అయినా, గ్రీన్ క్యాండిల్ హ్యామర్ అయినా నో ప్రాబ్లం. సో ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ అనేది చాలా షార్ట్గా ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ చెప్తున్నారు. అండ్ ఎట్ ద టాప్, ఈ క్యాండిల్ మొత్తంలా ఇది టాప్లో ఉండాలి అన్నట్టు, ఈ మిడిల్లో కానీ ఇక్కడ కానీ ఉండకూడదు. ఫస్ట్ హ్యామర్. నెక్స్ట్ అప్పర్ షాడో వెరీ లెస్ ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. పైన ఈ షాడో ఉంది కదా, ఈ పైన షాడో ఉంటే కొంచెమే ఉండాలి, నెగ్లిజిబుల్గా ఉండాలి, లేదా మొత్తమే లేదు, ఇంకా సూపర్ అది.
అర్థమైంది కదా, పైన షాడో ఉంటే ఉండొచ్చు, పైన విక్ ఉంటే ఉండొచ్చు, దట్ టు నాన్ జస్ట్ నెగ్లిజిబుల్గా ఉండాలి, లేకపోతే అసలు అది ఉండకూడదు. ఇది ఒకటి. లోవర్ షాడో డబుల్ ఆఫ్ బాడీ, ఈ లోవర్ షాడో ఉంది కదా, ఈ బాడీ ఎంత ఉందో ఈ బాడీకి డబల్ ఉండాలి. సో ఆల్మోస్ట్ డబల్ ఉంటే ఎంత పెద్ద విక్ ఉంటే అంత బెస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ త్రిబుల్ వేసేసుకోవచ్చు, 1 2 3 టైమ్స్ ఉంది అంటే మినిమం 2 టైమ్స్ ఉండాలి, అది మీరు ఐడెంటిఫై చేయాలి. క్లోజింగ్ ప్రైస్ క్యాన్ బి లిటిల్ లోవర్ ఆర్ హయ్యర్ కన్సిడరింగ్ యాజ్ మోర్ బులిష్. సో ఇక్కడ ఇది టూ టైప్ ఆఫ్ క్యాండిల్ కాబట్టి ఓపెనింగ్ ఇక్కడ ఉంటే క్లోజింగ్ ఇక్కడ ఉంటుంది, ఓపెనింగ్ ఇక్కడ ఉంటే క్లోజింగ్ ఇక్కడ ఉంటుంది. ఇది అనేది షార్ట్గా ఉండాలి, అది నియర్ బై ఉండాలి అన్నట్టు. ఓపెనింగ్ క్లోజింగ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఉండాలి. నెక్స్ట్ హౌ టు ట్రేడ్, అసలు ఈ ట్రేడ్ ఎలా చేయాలి? మరి అన్ని బాగానే చెప్తున్నాం, అసలు ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, అందరికి వచ్చే మేజర్ డిఫికల్టీ అనేది ఇక్కడ అన్నట్టు. అసలు ఎంట్రీ అనేది అర్థం అవ్వదు, కొందరు ఇక్కడ చెప్తారు, కొందరు అక్కడ చెప్తారు, కొందరు ఇంకోటి చెప్తారు. ఇదేంటంటే మనకు బై ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత బెటర్గా వస్తుంది. సో బయర్స్ టు అలర్ట్, బయర్స్ ఎందుకు అలర్ట్ అవ్వాలి అని చెప్పే కదా నేను. డౌన్ ట్రెండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ బయర్స్ వాల్యూమ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, సెల్లర్స్ వాల్యూమ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రైస్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ కాదు, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మధ్యలో కూడా కొన్నిసార్లు క్యాండిల్స్ ఇవి ఫామ్ అవుతాయి, కానీ మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంది, అక్కడ నుంచి రివర్స్ అయితేనే డౌన్ ట్రెండ్, లేకపోతే డౌన్ ట్రెండ్ రివర్స్ అయిపోయి అప్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది అని అర్థం చేసుకోవాలి మనం. ఎంట్రీ మేజర్ ఇఫ్ ద ప్రైస్ ఓపెన్ ఈజ్ హయ్యర్ దాన్ ద హ్యామర్ క్లోజ్. సో నెక్స్ట్ డే మన డేలో చూస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజింగ్ ఉందా, ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్, దీనిపైన ఓపెన్ అవుతే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. దీనిపైన ఓపెన్ అవుతే ఎంట్రీ ప్లాన్ అంటే ప్రీవియస్గా క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో దీనిపైన నెక్స్ట్ డే ప్రైస్ ఓపెన్ అవ్వాలి. ఓకే, లేదా ఇంకోటి సేఫ్ ప్లేయర్స్ ఆఫ్టర్ నెక్స్ట్ క్యాండిల్. కొందరు ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటే ఈ ఒక్క క్యాండిల్ కొంచెం మనకు ఆ ప్రాఫిట్ అనేది మిస్ అవుతాం, అదొకటి ఐడెంటిఫై చేయండి. స్టాప్ లాస్ బిలో ద హ్యామర్ క్యాండిల్. స్టాప్ లాస్ అనేది బిలో ద హ్యామర్ క్యాండిల్, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం, దీని కింద ఏదైతే హ్యామర్ క్యాండిల్ ఉంటుందో దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎంట్రీ అర్థమైంది కదా, ఎంట్రీ ఈ హ్యామర్ని పట్టించుకోము మనం, హ్యామర్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. డేలోనా 15 మినిట్సా, 1 మంతా, లేకపోతే 1 వీకా సంబంధం లేదు, ఆ హ్యామర్ క్లోజ్ అవ్వాలి ముందు, అది హ్యామర్ అని ఐడెంటిఫై చేయాలి. లేదా మీరు ముందే ఎంటర్ అయ్యారనుకోండి, ఈ హ్యామర్ క్లోజ్ అవ్వకుండా మళ్ళీ ప్రైస్ పైనుంచి కిందికి వచ్చేసి డోజీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. అందుకే హ్యామర్ క్లోజ్ అయిపోవాలి. హ్యామర్ ఫుల్ ఫార్మేషన్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ దీనిపైన ఓపెన్ అయితే అప్పుడు మనం ఎంట్రీ ప్లాన్ చేసేసుకొని దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇఫ్ లాంగ్ విక్ బిలో ద హాఫ్ విక్ యాజ్ స్టాప్ లాస్. సో ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ఎంత విక్ పెద్దగా ఉంటే అంత బెటర్ అని. ఓకే, కానీ మరి ఇంత పెద్ద విక్కి ఇక్కడ స్టాప్ లాస్ పెడితే ఏమవుతుంది, మనం కొట్టిందనుకో మొత్తం రిస్క్ రివార్డ్ పోతుంది అన్నట్టు. అందుకే ఇంత పెట్టకుండా ఈ విక్లో హాఫ్కి కొంచెం కింద పెట్టుకోవాలి, హాఫ్లో కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటే మనం ఇది సేవ్ అవుతాం అన్నట్టు. రిస్క్ రివార్డ్ అనేది ఇదే. సో నెక్స్ట్ స్ట్రెంగ్త్. మరి ఇది ఇంత స్ట్రెంగ్తీ క్యాండిల్, సో దీనివల్ల రివర్స్ అవుతుంది ట్రెండ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయగలం అనే వాటి గురించి మాట్లాడితే, హౌ టు ఐడెంటిఫై స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యాండిల్. ఒక వీడియో చేసా, మీరు చూడండి ప్రీవియస్గా, అసలు క్యాండిల్ స్ట్రెంగ్త్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది. ప్యాటర్న్ స్ట్రాంగర్ when it formed after a long downtrend in the price. సో ఒక లాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత క్యాండిల్ ఫామ్ అయితే కొంచెం స్ట్రాంగ్ అని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్ క్లోజెస్ అబోవ్ ద ఓపెనింగ్ ప్రైస్ ఆఫ్ ద హ్యామర్. సో నెక్స్ట్ క్యాండిల్ యొక్క క్లోజ్ అనేది దీనిపైన అవుతే ఇది ఒక స్ట్రెంగ్తీ క్యాండిల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమైంది కదా, దీనిపైన నెక్స్ట్ క్యాండిల్ అనేది దీనిపైన క్లోజ్ అవ్వాలి, ఈ క్లోజ్ పైన క్లోజ్ అవ్వాలి, అప్పుడు మనం స్ట్రాంగ్గా ఐడెంటిఫై చేయొచ్చు. గ్రీన్ క్యాండిల్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ రెడ్ క్యాండిల్. సో ఇంతసేపు అనుకున్నాం కదా, రెడ్ అయినా ఫామ్ అవ్వచ్చు హ్యామర్లో, గ్రీన్ అయినా ఫామ్ అవ్వచ్చు, కానీ గ్రీన్ ఫామ్ అయితే కొంచెం మనకి ఎక్కువ స్ట్రెంగ్తీగా ఉన్నట్టు అనేది మాట్లాడుకోవచ్చు. ఓకే, లాంగర్ ద షాడో స్ట్రాంగర్ ద బుల్లిష్ రివర్సల్. ఎంత షాడో, దీనికి 2 టైమ్స్ షాడో ఉండాలనుకున్నాం కదా, 2 3 అలా ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ కానీ మనం ఐడెంటిఫై చేయవచ్చు. లార్జ్ వాల్యూమ్ ఇండికేట్స్
స్ట్రాంగర్ బుల్ మార్కెట్ ఆ టైంలో ఈ క్యాండిల్ ఫామ్ అయ్యే టైంలో ఇక్కడ వాల్యూమ్ ఎలా ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఎలా ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇలా చేసినప్పుడు మాత్రమే మీకు బెటర్గా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ ఇంక్రీజ్డ్ వాల్యూమ్ ఆన్ ద నెక్స్ట్ డే స్ట్రాంగర్. సో ఇక్కడ గ్యాప్ అప్ పోయిన తర్వాత నెక్స్ట్ డే వాల్యూమ్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలి. అలా అవుతే మనం ఇంకా స్ట్రాంగ్ ఉంది, సో ట్రెండ్ రివర్స్ అయింది అని మాత్రం అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ పెట్టా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇదొక డౌన్ ట్రెండ్ కంటిన్యూస్గా డౌన్ అయిపోయింది. ఒక సపోర్ట్ అనుకోండి. ఈ సపోర్ట్ దగ్గర ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ హ్యామర్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి స్టాక్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చేసింది. సో ఇది మనకు హ్యామర్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు కన్ఫామ్గా అర్థమవుతుంది. కూల్గా చూడండి. మీరు ఇలా ఫార్వర్డ్ చేస్తూ చూస్తే ఎప్పుడు మీకు అర్థం అవ్వదు. కొంచెం కూల్గా అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు, నా వీడియో అని కాదు, ఎవరు చెప్పినా కూడా ఒక కొత్తది నేర్చుకుంటున్నామంటే కంటిన్యూస్గా చూడండి. న్యూస్ మీరు కంటిన్యూస్గా చూడకుండా పర్లేదు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాం, ఫేస్బుక్ ఓపెన్ చేసామంటే న్యూస్ వస్తూనే ఉంటాయి ఎక్కడో దగ్గర. కానీ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ ఏదంటే కంటిన్యూస్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇలా టంగ్ 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 స్కిప్ చేసుకుంటూ పోతుంటే ఏం ఉండదు. ఇంకా మీ ఇష్టం. మనం ఏదైనా చెప్పే వరకు చెప్తాం, ఆ తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది. థ్యాంక్ యూ. జై హింద్.